బీసీసీఐ ఇండియా ఆటగాళ్లకు భారీ నజరాలను ప్రకటించింది. ముఖ్యంగా వరల్డ్ కప్లో వచ్చే ప్రైజ్ మనీ కంటే బీసీసీఐ 6 రెట్లు ఎక్కువగా ప్రకటించింది. దాదాపుగా వరల్డ్ కప్లో వచ్చే ప్రైజ్ మనీ మనం ఒకసారి చూసినట్లయితే 20.50 కోట్లు అయితే ఐసీసీ ప్రకటిస్తే దానికి 6 రెట్లు ఎక్కువగా బీసీసీఐ ప్రకటించింది. దాదాపు 125 కోట్ల రూపాయలు ఇండియన్ ఆటగాళ్ళందరికీ కూడాను టీమిండియా ఆటగాళ్ళకి బీసీసీఐ సెక్రటరీ జేఎస్ ఎక్స్ ఖాతాలో ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఒక ఆట తీరును కూడా ఆయన ప్రశంసించిన పరిస్థితి ఉంది. ఇక టీమిండియా ఆటగాళ్ళందరి ఆట తీరుకి ప్రపంచవ్యాప్తంగా కూడాను ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విశ్వ విజేతలు అంటూ కూడా ప్రతి ఒక్కరు హ్యాష్ట్యాగ్ ఒకటి ట్రెండింగ్గా వైరల్ అవుతోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీమిండియా ఆటగాళ్ళు అందరూ అంటే ఎవరు కృషి వాళ్ళు చేశారు. అప్పటి వరకు కూడాను టోర్నీలో మొదటి దశలో అలాగే సెమీఫైనల్ వరకు కూడాను రోహిత్ శర్మ చాలా చక్కటి ప్రదర్శన చేశారు. అలాగే రిషబ్ పంత్ కూడా చేశారు అక్కడి వరకు. ఇక ఫైనల్కి వచ్చేప్పటికీ దాదాపు విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశారు. విరాట్ కోహ్లీతో పాటు అక్షర్ పటేల్ కూడా మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. దీనికి సంబంధించి అందరినీ పొగుడుతూ కూడా దాదాపుగా సూర్యకుమార్ పట్టిన క్యాచ్ ఇప్పుడు మొత్తంగా అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడాను టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టీమిండియా 1983 తర్వాత 2007 T20 వరల్డ్ కప్ గెలిచింది. దాని తర్వాత 2011 ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. దాని తర్వాత మళ్ళీ 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా జయేషా బీసీసీఐ సెక్రటరీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒకసారి ఆయన పోస్ట్ ఒకసారి మనం చూసినట్లయితే ఐఎమ్ ప్లెజర్డ్ టు అనౌన్స్ ప్రైజ్ మనీ టు 125 crores for Team India for winning the ICC Men's T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches and supporting staff for this అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ అని చెప్పేసి ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా 125 కోట్ల రూపాయలు టీమిండియా ఆటగాళ్ళందరికీ కూడాను ఆయన ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే గతంలో 1983 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కపిల్ దేవ్ సారథ్యంలో అప్పుడు బీసీసీఐ దగ్గర అంత ఫండింగ్ లేకపోవడంతో అప్పుడున్న సీనియర్ సింగర్ లతా మంగేష్కర్ గారి యొక్క ఒక షోతో వచ్చిన డబ్బులతో ప్రైజ్ మనీ ఎవరైతే టీమిండియా ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2007లో 2 కోట్ల రూపాయలు బీసీసీఐ ప్రైజ్ మనీ ఆటగాళ్ళకి ఇచ్చింది. అట్లాగే 2011లో దాదాపుగా 5 కోట్ల రూపాయలు ప్లేయర్స్ అందరికీ కూడాను ఒక్కొక్క ప్లేయర్కి చొప్పున బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం దానికి ఎక్కువగా దానికి మించిన ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా T20 వరల్డ్ కప్కి ఏదైతే ప్రైజ్ మనీ వచ్చిందో 20.50 కోట్ల రూపాయలు దానికి 6 రెట్లు ఎక్కువగా కూడాను బీసీసీఐ ప్రకటించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడాను టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కంటే కూడా ఇది 6 రెట్లు ఎక్కువగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడాను ఇండివిజువల్గా అది కోచెస్ కానివ్వండి, సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి, అలాగే టీమిండియా ఆటగాళ్ళకి కానివ్వండి, ఓవరాల్గా మొత్తానికి కలిపి ఈ 125 కోట్ల రూపాయలు బీసీసీఐ ప్రకటించింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.